హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూన్ 2 నుంచి అయితే T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇదైతే అందరికి తెలిసిన విషయమే. మన టీమిండియాకి అయితే మొదటి T20 వరల్డ్ కప్ మ్యాచ్ వచ్చేసి ఐర్లాండ్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ అయితే జూన్ 5న ఆడబోతున్నారు. ఆ మ్యాచ్ కంటే ముందుగా మన టీమిండియాకి అయితే బంగ్లాదేశ్ టీంతో ఒక వార్మప్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. ఆ మ్యాచ్ వచ్చేసి జూన్ 1న ఆడబోతున్నారు. ఈ వార్మప్ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన బోత్ టీమ్స్ యొక్క బలహీనతల యొక్క పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని చెప్పి కూడా మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మనం ఈ ఐపీఎల్ 2024లో ఏ టీమ్స్ అయితే గెలుస్తాయని చెప్పి ప్రెడిక్షన్ అయితే ఇచ్చాము. ఆ టీమ్సే 95% గెలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కూడా రాబోతుంది కనుక ఆ T20 వరల్డ్ కప్లో కూడా మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. మనం ఓన్లీ ఏ టీం గెలుస్తుందని చెప్పేసి ప్రిడిక్షన్ ఇవ్వడమే కాదు, ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి, ఏ టైంలో బుక్ సెట్ చేయాలి, ఏ టైంలో లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చెక్ చేయండి. ఆ తర్వాత మీరు బెట్టింగ్ అనేది వేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు ఆ యాప్ లింక్ అయితే సెండ్ అయితే చేస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, ఈ రెండు టీంలు అయితే ఇప్పటివరకు కూడా 13 T20 మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. అందులో 12 సార్లు మన టీమిండియా గెలిచింది. ఒకసారి మాత్రమే బంగ్లాదేశ్ టీం గెలవడం జరిగింది. దీన్ని బట్టే మనకేం అర్థమవుతుందంటే మన టీమిండియా అయితే పూర్తిగా బంగ్లాదేశ్ని డామినేట్ అయితే చేస్తుంది. అండ్ మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే మన టీమిండియాలో క్వాలిటీ బ్యాటర్స్ అయితే ఉన్నారు. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, వీళ్ళు ముగ్గురు కూడా ఐపీఎల్ నుంచి మంచి ఫామ్లో అయితే కనపడుతున్నారు. విరాట్ కోహ్లీ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కూడా అందుకోవడం జరిగింది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది విరాట్ కోహ్లీ ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అనేది. మన టీమిండియా ఓపెనర్స్ మంచి స్టార్టింగ్ కనుక ఇవ్వగలిగితే మన టీమిండియా అయితే భారీ స్కోర్ అయితే కొట్టగలదు. అండ్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసి సంజు శాంసన్, రిషబ్ పంత్ అండ్ వాళ్ళతో పాటుగా ఆల్రౌండర్స్ అయినటువంటి శివం దుబే, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్స్ కూడా ఉన్నారు. మిడిల్ ఆఫ్ ది ఓవర్స్లో రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ మంచి పార్ట్నర్షిప్ కనుక నెలకొల్పితే ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో మన టీమిండియా హిట్టర్స్ అయితే మ్యాచ్ అయితే ఈజీగా ఫినిష్ చేయగలరు. మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే క్వాలిటీ బౌలర్స్ అయితే ఉన్నారు. బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ బౌలర్స్ అయితే ఉన్నారు. మన టీమిండియా బౌలర్స్కి అయితే బంగ్లాదేశ్ టీం పైన మంచి రికార్డు ఉందని చెప్పాలి. మనం లాస్ట్ ఐపీఎల్ చూసాం బుమ్రా బౌలింగ్ చేస్తూ బ్యాటర్స్ని ఎలా కట్టడిలో పెట్టాడు అనేది. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ బౌలింగ్లో వరల్డ్ కప్ నుంచి కూడా మంచి ఫామ్లో అయితే కనపడుతూ ఉన్నాడు. మన టీమిండియాకి అయితే బౌలింగ్ విషయంలో ఎలాంటి చింత అయితే లేదనమాట. అండ్ బంగ్లాదేశ్ టీం యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే హుసేన్, నితన్ దాస్, హసన్, సర్కార్, జాకర్ అలీ లాంటి బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు బంగ్లాదేశ్ టీంలో అయితే. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే షకీబ్ అల్ హసన్, ఎం రియాద్, మొహమ్మద్ హుసేన్ లాంటి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ టీం కూడా మిడిల్ ఆర్డర్లో అయితే మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ఐపీఎల్లో బాగా బౌలింగ్ వేస్తూ వికెట్స్ తీయడం జరిగింది. ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే ఇప్పుడైతే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ముస్తాఫిజుర్ రెహమాన్తో పాటుగా హసన్, సాకిబ్, ఇస్లాం, అహ్మద్, సోరిఫుల్ ఇస్లాం లాంటి పేస్ బౌలర్స్ కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ టీం బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియానే బంగ్లాదేశ్ టీం అయితే డామినేట్ చేసేలా కనపడుతూ ఉంది. అండ్ ఇప్పుడు మనం బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం. ముందుగా మన టీమిండియా యొక్క ఫుల్ స్క్వాడ్ కనుక చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. మన ఇండియా ఫుల్ స్క్వాడ్ అయితే ఇదనమాట. అండ్ బంగ్లాదేశ్ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ చూద్దాం. కెప్టెన్ ఎన్ హుసేన్, లితమ్ దాస్, టి హసన్, హిర్డాయ్, సర్కార్, ఎం రియాద్, జాకర్ అలీ, షకీబ్ అల్ హసన్, ఆర్ హుసేన్, హసాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, సోరిఫుల్ ఇస్లాం, హసన్, సాకిబ్, అహ్మద్, టి ఇస్లాం. బంగ్లాదేశ్ టీం అయితే ఈ యొక్క మ్యాచ్ కోసం ఈ యొక్క స్క్వాడ్తో ఆడబోతుంది. అండ్ ఈ యొక్క మ్యాచ్ అనేది ఈ రెండు టీంలు కూడా ఫస్ట్ టైం అయితే కొత్త పిచ్ మీద అయితే ఆడబోతున్నారు అనమాట. అంటే న్యూయార్క్లో అయితే ఆడబోతున్నారు. ఈ యొక్క పిచ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే యూఎస్ఏలో ఆడటం అనేది ఇది మొదటిసారి. ఓవరాల్గా చూసుకుంటే నా యొక్క ప్రెడిక్షన్ ప్రకారం అయితే నేనైతే మన టీమిండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనేది మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా మన ఇండియానే గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి.
మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా రాబోయే మ్యాచ్ యొక్క ప్రెడిక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.